చిన్నప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ అంటే జస్ట్ 3 డేస్ హాలిడేస్ అనుకున్నాననమాట. వాటి విశేషం ఏంటో తెలీదు. అండ్ ఇంకోటి భోగి పళ్ళు చిన్న పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తారు అనేది వినడం తప్ప డైరెక్ట్‌గా చూసిందెప్పుడూ లేదు. అండ్ మా ఇళ్ళలో ఇలాంటివి ఎవరు చేయలేదనమాట. అండ్ తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళాను. అక్కడిక్కడ ఒక పెద్ద బౌల్‌లో అన్ని పువ్వులు, కాయిన్స్, నవధాన్యాలు, ఒక 4, 5 రకాల పళ్ళు అండ్ దాంతో పాటు చెరుకు గడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసారనమాట. దాంతో పాటు కాయిన్స్, పిల్లలకు నచ్చిన చాక్లెట్స్ ఇవన్నీ వేసి కలిపేసి 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఇట్లా భోగి పళ్ళు పోస్తారంట. అయితే ఈ బుడ్డోడి భోగి పళ్ళు పోస్తూ ఉంటే వెళ్ళాననమాట. వీడు ఎంత క్యూట్‌గా నవ్వుతున్నాడో అసలు పోస్తూ ఉంటే ఏడుపనేది లేకుండా చక్కగా పోపించుకుంటున్నాడు. క్యూట్‌గా స్మైల్ ఇస్తున్నాడనమాట. చూస్తుంటే మాత్రం చాలా ముచ్చట అనిపించింది. అండ్ చక్కగా వీడికైతే బొట్టు పెట్టేసి ఇట్లా భోగి పళ్ళు పోసే టైంకి కరెంట్ పోయింది. అండ్ కొంచెం సేపు వాడు అల్లరి తర్వాత వెంటనే కరెంట్ వచ్చేసింది. అండ్ ఇట్లా పిల్లోడికైతే మంచిగా భోగి పళ్ళు చక్కగా పోసామనమాట. నాకు హైలైట్ ఏమనిపించిందంటే వీడి మూమెంట్స్ అయితే చాలా బాగా అనిపించాయన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరిని కింది నుంచి మీద దాకా చూస్తూ అక్కడ తెచ్చిన వాటన్నిటిని పట్టుకుంటూ చూడండి ఎంత క్యూట్ స్మైల్‌తో భోగి పళ్ళు పోయించుకుంటున్నాడో. అండ్ చాలా ఫస్ట్ టైమ్ చూసినా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నేను కూడా వాడికి భోగిపళ్ళు పోసి ఆశీర్వదించి వచ్చాననమాట. అండ్ వీడి పేరొచ్చేసి దేవాంష్. అండ్ దేవాంష్‌కి భోగిపళ్ళు పోసి వచ్చి ఇంటికొచ్చిన తర్వాత యోధాంష్‌కి గూడా భోగిపళ్ళు పోసామనమాట. ఒకే రోజు సేమ్ టైప్స్ 2 పేర్లున్న పిల్లలకైతే భోగిపళ్ళు పోసారనమాట. యోధాంష్ అండ్ దేవాంష్. పేర్లు చాలా బావున్నాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.